నేనెలా రచయితనయ్యానో నాకు తెలీదు. మా ఇంట్లో గానీ, బంధువుల్లో గానీ సాహిత్య పిపాసులెవరూ లేరు. కనీసం ఏ కళకు సంబంధించిన కళాకారులూ లేరు. నేను సాహిత్యానికి సంబంధించిన పుస్తకమేదన్నా చదవడం కళ్ళబడితే పెద్దలు ఎద్దేవా చేసి తప్పు చేసినట్లు ఖండించేవారు. మా నాన్నగారు ప్రముఖ వైద్యులు. ఆయనైతే నేను పుస్తకాలు చదవడం చూసినప్పుడు చెడిపోయినట్లుగా మండిపడి భయంకరంగా తిట్టి పెద్ద గలాభా సృష్టించేవారు. అంత ప్రతికూల వాతావరణాన్నెదుర్కొని బహుశా సమాజాన్ని గురించి పొందిన స్పందనలే నాకు భావావేశాన్నిచ్చి ఉంటాయి. లోపల ఉప్పొంగే ఆ భావాలు నిద్ర పట్టనివ్వకుండా చేస్తూ ఉంటే ఆ తెలిసి తెలియని వయసులో నేను కాగితం మీద కలం పెట్టి రాసుకుంటూ పోసాగాను. నా సాహిత్య పిపాసను నలిపేయాలని శ్రేయోభిలాషులు పేరుతో ఎందరో ప్రయత్నించారు. రాస్తున్న పేజీలను చేతుల్లోంచి లాగేసుకొని చింపేసిన సంఘటనలు చాలా జరిగాయి. సరైన సమయంలో కూడా ఎదురు చెప్పలేకపోవడమే నా జీవితానికి శాపంగా పరిణమించింది. నేను సంతోషం వెతుక్కోకూడదు, నాకు ఊరట ఉండకూడదు, నా జీవితం నా చేతుల్లో ఉండకూడదు. ఇక్కడో మాట చెప్పాలి. నా సాహిత్య ప్రక్రియను నేనెంత గౌరవించానో నా వైద్య వృత్తిని కూడా అంతే గౌరవించాను. నా వృత్తి కోసము సాంఘికపరమైన ఎన్నో కార్యకలాపాలు వదులుకునేవాణ్ణి. అనారోగ్యంతో బాధపడుతూ కూడా ఫెయింట్ అయ్యే స్థితికొచ్చే వరకు నా వృత్తి ధర్మం నిర్వహిస్తూ ఉండేవాడిని. కొంతమందిలో అశాంతి నిక్షిప్తమై ఉంటుందేమో. నా వృత్తి ధర్మంలో, నా సాహిత్య వ్యాసంగంలో తలమునకలై ఉన్న ఏదో వెల్తి అశాంతి వెన్నాడుతూ ఉండేది. ప్రాపంచికంగా నాకు ప్రసాదించబడిన ఏ తోడు నాకు ఊరట కలిగించడం లేదు. ఊరట లేని జీవితంలో ఒక్కొక్క రోజు గడపడమెలా? ఈ సంఘర్షణ ప్రస్తావన ఇలా ఉంచితే చాలామంది మనుషుల ప్రవర్తన నాకు చిరాకు పుట్టిస్తూ ఉండేది. తోటి మనిషిని అర్థం చేసుకునే శక్తి వాళ్ళకు ఉండదు. ప్రేమానురాగాలకు నిర్వచనం తెలియదు. ముఖ్యమైన బాధ్యతలు విస్మరించి పనికిమాలిన విషయాలకు ప్రాధాన్యతనిచ్చి ఆ నిశాలో మునిగి తేలుతూ ఉంటారు. నేను శాస్త్రాలను ధిక్కరించడం లేదు, కానీ శాస్త్రాల్లో చెప్పిన అనేక విషయాలు ఎవరన్నా పాటిస్తారా? స్త్రీ ఇలా ప్రవర్తించాలి, పురుషుడు ఇలా ప్రవర్తించాలి, పిల్లలు పెద్దవాళ్ళని గౌరవించాలి, మద్యపానం ధూమపానం కూడదు, హింసా ప్రవృత్తి పనికిరాదు, అవినీతి పనులు చెయ్యకూడదు, సత్యమేవ జయతే, ఇవన్నీ మన పెద్దలు రాసిపెట్టి ఉన్నారు. ఇవన్నీ ఎవరన్నా ఆచరిస్తున్నారా? కనీసం ఆచరించటం లేదని భయపడుతున్నారా? అక్కడ శాస్త్రం అక్కర్లేదు. అప్పుడు ఇష్టము, అవసరము, వ్యక్తిత్వము ఇలాంటి పేర్లతో తమ చర్యలను అలంకరించుకుంటున్నారు. అసలు ఈ శాస్త్రాలనేవి ఏమిటి? వేదాల, ఉపనిషత్తుల, పురాణాల? ఇవన్నీ ఎవరు ఎంతవరకు చదివారు? అవసరం వచ్చినప్పుడు వాటిని అడ్డం పెట్టుకుంటున్నారు. అక్కర్లేదనుకున్నప్పుడు వాటిని ఈసడించుకుంటున్నారు. శోకంలో ఉన్నప్పుడు కూడా ఎవరు కర్తవ్యాన్నించి పారిపోకుండా నిగ్రహశక్తితో ప్రవర్తిస్తాడో అతనే పరిపూర్ణ మానవుడు. అతని మేధ, సంస్కారము, మానసిక వికాసము వీటి ముందు ఈ చాదస్తపు సాంప్రదాయాలన్నీ వెలవెలపోతాయి. గాంధీ గారిని స్మరించుకోవాలంటే ఆయన జీవిత చరిత్ర చదివి అందులో 1000 వంతైనా ఆచరించడానికి ప్రయత్నించాలి, కానీ ఇంకా ఏవేవో యాంత్రిక చర్యలు చేయడం కాదు. ఈ దుష్ట సంప్రదాయాల పట్ల మొదటి నుంచి నాకు ఇలాంటి విముఖత్వమే ఉండేది. అంతేకాదు సమాజంలో ఉన్న అనేక వంకరలు, గొప్ప బీద తారతమ్యములు, వరకట్న వేధింపులు, మనిషికి ఉన్న వ్యతిరేక భావాలు, విశృంఖలత్వము, అహంకారాలు, మంచితనము, జాలి, ఓర్పు ఎక్స్‌ప్లాయిట్ చేయబడడం ఇవన్నీ నన్ను చాలా బాధ పెట్టేవి. ప్రభుత్వం ఏవేవో విధానాలు ప్రవేశపెడుతుంది, కానీ మనుషుల్లో మార్పు రావడం లేదు. మార్పు తేలేని సంస్కరణలు దేనికి? ప్రస్తుతం అమలులో ఉన్న ఏ విధానము మనిషిలో మార్పు తేలేకపోతుంది. అతడిలోని రాక్షస ప్రవృత్తిని, స్వార్థాన్ని, వెకిలితనాన్ని ఏ భయము చెదరగొట్టలేకపోతుంది. కాస్తో కూస్తో మంచిగా ఉందామని ప్రయత్నించిన వారు జీవిత పోరాటంలో వెనక్కి వెళ్ళిపోతున్నారు. పాపభీతి లేకుండా అడ్డదారులు తొక్కినవాడు పైకి వెళ్ళిపోతున్నాడు. ఒక్కొక్క మనిషిలో మరో మనిషి, ఒక్కొక్క మనిషిలో అనేక రకాల మనుషులు.